హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుధారామ్ కల్చరల్ ఫుడ్స్. ఈరోజు రెసిపీ గోంగూర సోయా చంక్స్తో కర్రీ. ఈ కర్రీ చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ తగినంత అంటే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఒక 4 సన్నగా పొడుగ్గా తరుక్కొని వేసుకోవాలి. ఇవి వేగుతుండగా నేను ఇక్కడ కళ్ళుప్పు అయితే ఒక టీ స్పూన్ వరకు వేసుకొని మొత్తం అన్నింటినీ బ్రౌన్గా అయ్యే వరకు వేయించుతూ ఉండాలి. ఈ లోపల మనము సోయా చంక్స్ని వేడి నీటిలో నానబెడతాము. ఇలా వేడి నీటిలో ఒక 5 మినిట్స్ వరకు మనము నానబెడితే సోయా చంక్స్ అన్నీ బాగా ఉబ్బుతాయి. ఇక్కడ గోంగూర 2 చిన్న కట్టలు తీసుకొని వాష్ చేసి ఆకులను అయితే ఈ వేగిన ఉల్లిపాయల్లోకి వేసుకోవాలి. వీటిని కూడా ఒక 5 మినిట్స్ మనము వేస్తూ ఉంటే గోంగూర అంతా ఉడికి దగ్గరగా అయిపోతుంది. గోంగూర పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. పచ్చిమిర్చి ఎక్కువగానే ఒక 4 వేసుకోవాలి. అలాగే తర్వాత కారం కూడా వేసుకుంటాం. ఇవి వేగిన తర్వాత మనము ఇందులోకి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే కారం ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకుని వీటిని కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా మొత్తం కలిసేలాగా కలుపుకొని దాన్ని ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. మనం ముందుగా వేడి నీటిలో నానబెట్టిన సోయా చంక్స్ని ఒకసారి వడకొట్టేసుకున్న తర్వాత చల్లని వాటర్ వేసుకొని ఇలా మనం పిండేసుకోవాలి. పిండుకున్న తర్వాత వీటిని ఇందులోకి ఏదైతే మనం గోంగూర మగ్గించి పెట్టుకున్నామో అందులోకి అన్నీ వేసుకోవాలి. వేసుకొని దీంట్లోకి ధనియాల పౌడరు ఒక హాఫ్ టీ స్పూను, జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసి మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా మనము వాటర్ అయితే ఒక గ్లాస్ వరకు పోసుకోవాలి. తర్వాత చింతపండు కొద్దిగా నానబెట్టుకొని వేసుకోవాలి. ఎంతో కాదు, చాలా తక్కువలే. చూడండి, ఈ విధంగా ఇంత నానబెట్టి ఆ వాటర్ అయితే వేసాను. గోంగూర ఎక్కువ శాతం వేసుకుంటే పులుపు వేసుకోవాల్సిన అవసరం లేదు. పులుపు ఎక్కువగా తినేవాళ్ళు అయితే వేసుకోండి చింతపండు, అది మీ ఆప్షన్. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా దగ్గరగా అవుతుంది. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి తాలింపు అయితే వేసుకోవాలి. తాలింపు వేసుకోకపోతే మీరు గరం మసాలా వేసుకొని దింపేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ తాలింపు అయితే పెడుతున్నాను. తాలింపుకి నూనె హీట్ అయిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి. ఇక్కడ నేను ఇంగు కూడా వేసాను. ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. ఈ తాలింపు పెట్టుకోకపోతే మీరు గరం మసాలా వేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది. గరం మసాలా వేసుకోకపోతే ఈ తాలింపు అయితే వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. లాస్ట్లో తాలింపు ఇలాగా కూరలో వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి గరితో కలిపేసుకోవాలి. అంతే, మనకి ఎంతో టేస్టీగా పుల్లగా ఉండే గోంగూర సోయా చంక్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పైనుంచి మనం సన్నగా కట్ చేసి కొత్తిమీర చల్లుకోవాలి. వేడి వేడి రైస్లోకి చాలా టేస్ట్గా బాగుంటుంది. పుల్లగా ఈ గోంగూర పులుపు అంతా కూడా సోయా చంక్స్ పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైతే పచ్చిరాయలు గోంగూర కూర మిస్ అవుతారో, నాన్ వెజ్ తినరో వాళ్ళ కోసం ఈ సోయా చంక్స్ గోంగూర చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.